క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బోయినపల్లి విచారణ. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ ఎర్మిన్ గిల్డ్, శ్రీమతి పి విజయమేరీ దంపతుల 36వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, నిశాంతి, జాన్ వినోద్ కుమార్, యుగిన్, మోని, పృథ్వీరాజ్ కుటుంబాలలో ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ. శ్రీ లగిశెట్టి సాగర్, శ్రీమతి వనజ దంపతుల 29వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్ దయచేయమని కృతజ్ఞత బలి అమెరికా నుంచి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. భుజంగరావు గారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను కుటుంబంలో అందరికీ దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు, తలంపులు నెరవేరాలని యేసు తిరుహృదయం పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో దేవాలయం. కన్యాధారి ఉమామహేశ్వరరావు అనురాధ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు మరియు ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్, వ్యాపారంలో అభివృద్ధి, ప్రత్యేక తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో దేవాలయం. కన్యాధారి వజ్రావతికి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు మంచి ఆరోగ్యము, దేవుని కాపుదల ఎల్లప్పుడూ ఉండాలని, బిడ్డల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం వీరవల్లి విచారణ. పోలిశెట్టి జోజప్ప మరియమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సిస్టర్ స్పందన, ప్రభాకర్, షర్మిల, విజయభాస్కర్, కవిత, లోహిత, బాలసంజయ్, చరణ్ శౌరి, బాల ప్రీతంలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్, కుమారులు చేసే వ్యాపారంలో అభివృద్ధి దయచేయమని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం తిమ్మాపూర్ విచారణ. బాసాని మర్రెడ్డి అగతా తలంపుల ప్రకారం దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో వారందరికీ ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరినట్లు సహర్ష, సుహాస్య, రియాని దీవించమని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. అమర జీవితం
బాబు నీడలలో కానా మాయమైన కరుణానా హల్లెలూయా 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 హల్లెలూయా. క్రీస్తులో మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు క్రీస్తు పునరుత్థాన మహోత్సవానికి దివ్యపల్లి పూజకు ప్రత్యక్ష ప్రసారానికి దాతలుగా ముందుకు వచ్చినటువంటి కుటుంబము బాసిపోగుల లలిత కుటుంబ సభ్యులు, వారి యొక్క విన్నపాలు, దేవుడు వారి కుటుంబంలో చేసినటువంటి గొప్ప కార్యములకు కృతజ్ఞతలు చెల్లిస్తూ కుటుంబంలో ఆయుర ఆరోగ్యాలు దయచేయాలని, శాంతి సమాధానాలు కుమ్మరించాలని, వారి యొక్క ప్రత్యేక ఉద్దేశాలు నెరవేర్చబడాలని, ప్రత్యేక విధంగా మరణించినటువంటి బాసిపోగుల అంతోనప్పకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ పునరుత్థాన క్రీస్తు ప్రభువు ఈ కుటుంబంలో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తూ వారిని దీవిస్తూ ఆశీర్వదించమని దివ్య బలిలో ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభువు వాస్తవముగా సజీవుడై లేచెను, అతనికే సదా మహిమయు అధికారమును చెల్లునుగాక. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దైవ ప్రజలారా, ఈనాడు కథోలిక సంఘము క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థాన మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. క్రీస్తు భగవానుడు మరణపు ముళ్ళను విరిచి మరణాన్ని జయించి విజయవంతుడిగా మూడవ రోజున పునరుత్థానమవుతూ మనకు ఒక గొప్ప సందేశాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. నన్ను విశ్వసించిన వాడు, నా ఆజ్ఞలను పాటించిన వాడు, నా శరీరమును రక్తమును స్వీకరించిన వారు నా వలె మీరు కూడా విజయవంతులవుతారు అని క్రీస్తు ప్రభువు పునరుత్థానమవుతూ ఒక ఆదర్శాన్ని, ఒక చిహ్నంగా మనకు చూపిస్తున్నారు. ప్రియమైన దైవ ప్రజలారా, కాబట్టి మనము కూడా నిజముగా ఉత్థానం అవుతాము అని విశ్వసిస్తూ మన యొక్క జీవితాలు కూడా ప్రభువు జీవితం వలె మార్చబడుతుందని మనం విశ్వసిస్తూ ఆ పునరుత్థానం యొక్క ఫలములు మనం అనుభవించాలని, ఇదే పునరుత్థాన ప్రభు గురించి మనము సాక్ష్యం పలకాలని ప్రార్థించుకుంటూ చేసిన ప్రతి పాపమును తప్పిదమును స్మరిస్తూ ప్రభు నుండి పాపక్షమాపణను కోరుకుందాం. పాపిని కరుణించవా, దయతో మన్నించవా. ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా. కల్వరినాథ కరుణామయుడా,
సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలో నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. పితా సృష్టి స్థితి కారక సర్వశక్తి గల పరమ పితా సృష్టి స్థితి కారక పరమును ఏలేడి మహారాజా పితయైన సర్వేశ్వరా వైభవమును ఇలలో మేము చాటెదము మీ వైభవమును ఇలలో మేము చాటెదము మిమ్ము పొగడెదము మిమ్ము స్తుతించెదము మిమ్ము పొగడెదము స్తుతించెదము మహోన్నతమునందు దేవునికి మహిమ మహోన్నతమునందు దేవునికి మహిమ. నరరూపధారుడ శ్రీయేసువా దేవుని ప్రియపుత్రుడా నరరూపధారుడ శ్రీయేసువా దేవుని ప్రియపుత్రుడా సర్వేశ్వరుని గొర్రె పిల్ల మా పాప పరిహారక సర్వేశ్వరుని గొర్రె పిల్ల మా పాప పరిహారక మీ వైభవమును
చాటెదము చాటెదము నీ వైభవమును ఇలలో మేము చాటెదము చాటెదము మిమ్ము పొగడెదము మిమ్ము స్తుతించెదము మిమ్ము పొగడెదము మిమ్ము స్తుతించెదము మహోన్నతమునందు దేవునికి మహిమ మహోన్నతమునందు దేవునికి మహిమ పావనాత్మ సర్వేశ్వర పావుర రూపుడా పావనాత్మ సర్వేశ్వర పావుర రూపుడా పరిశుద్ధ పరచుము మమ్ములను మీ ఆత్మచే నీ ఆత్మచే పరిశుద్ధ పరచుము మమ్ములను మీ ఆత్మచే నీ ఆత్మచే మీ వైభవమును ఇలలో మేము చాటెదము చాటెదము మీ వైభవమును ఇలలో మేము చాటెదము చాటెదము మిమ్ము పొగడెదము మిమ్ము స్తుతించెదము మిమ్ము పొగడెదము మిమ్ము స్తుతించెదము మహోన్నతమునందు దేవునికి మహిమ మహోన్నతమునందు దేవునికి మహిమ ఆమేన్ ఆమేన్ ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ పాస్కా మహోత్సవము రోజున నీ ఏకైక కుమారుని ఉత్థానము ద్వారా పాపమును వినాశనము చేసి నిత్య జీవము మార్గమును మాకు చూపించితివి. రక్షకుని పునరుత్థాన మహోత్సవమును చేసుకొనుచున్న మేము నీ ఆత్మ ద్వారా నూతనోత్తేజమును శాంతివంతమైన నూతన జీవమును బడియునట్లు అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దేవుడు ఆయనను మృతుల నుండి లేపిన తరువాత మేము ఆయనతో అన్నపానములు పుచ్చుకొనుచు ఉంటిమి. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 34వ వచనం మరియు 37 నుండి 43 వరకు. ఆ దినములలో పేతురు నోరు తెరిచి ఇట్లు ప్రసంగింపనారంభించెను. దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరినీ సమదృష్టితో చూచునని నేను ఇప్పుడు గుర్తించి తిని. యోహాను బోధించిన బప్తిసానంతరము గలీలియలో ప్రారంభమై యూదయ అంతటను వ్యాపించిన మహత్తర సంఘటన మీ అందరికీ తెలిసినదే. పవిత్రాత్మతోనూ శక్తితోనూ దేవుడు నజరేయుడగు యేసును ఎట్లు అభిషేకించినదియు మీకు తెలియను. ఆయన అంతటను పర్యటించుచు
మేలు చేయుచు పిశాచ శక్తికి లోబడిన వారందరూ స్వస్థపరచెను. ఏలైనా దేవుడు ఆయనతో ఉండెను. యూదుల దేశములోను యెరూషలేములోను ఆయన చేసిన వానికి అన్నిటికీ మేము సాక్షులము. వారు ఆయనను సిలువ వేసిరి. అయినను దేవుడు ఆయనను 3వ నాడు మృతుల నుండి లేపి మరలా మాకు కనబడినట్లు చేసెను. దేవునిచే ముందుగా ఎన్నుకొనబడి ఆయనకు సాక్షులమై ఉన్న మాకు మాత్రమే గాని ఆయన ఇతరులకు కనిపింపలేదు. దేవుడు ఆయనను మృతుల నుండి లేపిన తరువాత మేము ఆయనతో అన్నపానీయములు పుచ్చుకొంటిమి. జీవితులకును మృతులకును తీర్పరిగా దేవుడు నియమించినవాడు ఈయనయే అని ప్రజల ఎదుట ప్రకటింపవలననియు సాక్ష్యమీయవలననియు దేవుడు మమ్ము ఆజ్ఞాపించెను. ఈయన యందు విశ్వాసముంచిన వారందరి పాపములు ఈయన నామమున క్షమింపబడునని ప్రవక్తలందరూ పలికినది ఈయనను గురించియే. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మనతో ఉన్నాడు. నీలో నాలో మనలో యేసు మదిలో మెదిలాడు. నిన్న నేడు రేపు యేసు మనతో ఉన్నాడు. నీలో నాలో మనలో యేసు మదిలో మెదిలాడు. మరణము నుండి లేచిన యేసు మనతో ఉన్నాడు. నిన్ను నన్ను మృత్యుంజయునిగా మార్చివేస్తాడు. మరణము నుండి లేచిన యేసు మనతో ఉన్నాడు. నిన్ను నన్ను మృత్యుంజయునిగా మార్చివేస్తాడు. నిన్న నేడు రేపు యేసు మనతో ఉన్నాడు. నీలో నాలో మనలో యేసు మదిలో మెదిలాడు. మీ హృదయములను పరలోకమందలి వస్తువుల వైపునకు మరల్చుడు, అచట క్రీస్తు ఉండును. 2వ పట్టణము. పునీత పౌలు కొలెసీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము వచనములు 1 నుండి 4 వరకు. సహోదరులారా, మీరు క్రీస్తుతో పాటు సజీవులుగా లేవనెత్తబడితిరి కనుక పరలోకమందలి వస్తువుల కొరకు కాక్షించుడు. అచట దేవుని కుడి ప్రక్కన క్రీస్తు తన సింహాసనము పైన అధిష్ఠించి ఉండును. మీరు మీ మనసులను ఇచట భూమిపై గల వస్తువుల మీద కాక అచట పరలోకమునందు గల వస్తువుల పైన లగ్నము చేయుడు. ఏలైనా మీరు మరణించితిరి, మీ జీవితము క్రీస్తుతో పాటు దేవుని యందు గుప్తమై ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు కనపడుదురు. ఇది ప్రభువు వాక్కు. హల్లెలూయా 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 పునరుత్థాన
మరణము గెలిచిన యేసువా, పునరుత్థాన క్రీస్తువా, మరణము గెలిచిన యేసువా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను వారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను వారు రాసిన సువార్త 20వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 9 వరకు. ఆదివారము తెల్లవారక ముందే మగ్దల మరియమ్మ సమాధి యొద్దకు వెళ్ళి ఆ సమాధి మీద రాయి తీసివేయబడి ఉండుటను చూచెను. అంతటా ఆమె సిమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరి యొక్క శిష్యుని వద్దకు పరుగెత్తుకొని పోయి, వారు ప్రభువును సమాధి నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో మేము ఎరుగము అని చెప్పెను. అప్పుడు పేతురు ఆ శిష్యుడు సమాధి వైపునకు సాగిపోయిరి. ఆ ఇద్దరును పరుగెత్తుచుండిరి. కానీ ఆ శిష్యుడు పేతురు కంటే వేగముగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు చేరెను. అతడు వంగి నార వస్త్రములు అచట పడియుండుటను చూచెను, కానీ లోనికి వెళ్ళలేదు. ఆ తరువాత సిమోను పేతురు వచ్చి సమాధిలో ప్రవేశించి అచట పడియున్న నార వస్త్రములను ఆయన తలకు కట్టిన తుండుగుడ్డను చూచెను. ఆ తుండుగుడ్డ నార వస్త్రములతో పాటు కాక విడిగా చుట్టి ఉంచబడెను. సమాధి యొద్దకు మొదట వచ్చిన శిష్యుడు కూడా లోనికి వెళ్ళి చూచి నమ్మెను. యేసు మృతులలో నుండి సజీవుడుగా లేవవలెనును లేఖనమును వారు అప్పటికి గ్రహింపలేకపోయిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునగాక. ప్రియమైన దైవ ప్రజలారా, యేసు ప్రభుని పునరుత్థానం మనకు ఏమి తెలియచేస్తుంది అంటే, మొట్టమొదటిదిగా క్రీస్తు ప్రభుని ఉత్థానం మరణాన్ని ఓడించింది అనే సందేశాన్ని మనకిస్తుంది. ఇదే పునరుత్థానం చీకటిని పటాపంచలు చేసింది అని మనకు అర్థమవుతుంది. వెలుగులను విరజిమ్మింది అని మనకు అర్థమవుతుంది. ప్రభువు ఆ తెల్లవారుజామున మరి ఆ యొక్క సమాధి నుండి బయటికి వచ్చినప్పుడు అక్కడ కావలి కాస్తున్నటువంటి ఆ యొక్క బండ్రావుతులు ఆ వెలుగును చూడలేకపోయారు. అందుకే ఆ ప్రభువు వెలుగును విరజిమ్మాడు. ఈనాడు మనం ఉత్థాన ప్రజలుగా, క్రీస్తు ప్రభు ఉత్థాన ప్రజలుగా మనం ఆయన విశ్వసిస్తుండగా ఆయన వెలుగు మనపై కుమ్మరింపబడాలి. అదేవిధంగా భయాందోళనను తొలగించి ధైర్యాన్ని నూరిపోసింది ఉత్థానం. అదేవిధంగా ఎవరైనా మనలో ఈ భయానికి గురైనట్లయితే ఉత్థాన ప్రభువును చూడండి, ఆయన మీకు వెలుగునిస్తూ మీలో ఉన్న భయాన్ని ఆయన వెళ్ళగొడతాడు, మీలో ఉన్న చీకటిని పటాపంచలు చేస్తాడు. అంతేకాకుండా ఈ ఉత్థానము అశాంతిని రూపిమాపి శాంతిని నెలకొల్పుతుంది. అదేవిధంగా దివికి భువికి మధ్య ఏర్పడిన అగాధాన్ని పూడ్చింది ఉత్థానం. నిత్య జీవ వారధిగా ఏర్పరిచింది యొక్క పునరుత్థానం. మనం దైవాన్ని చేరే మార్గాన్ని స్పష్టం చేసింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనమందరము పరలోక రాజ్యము చేరడానికి క్రీస్తు ఒక అందమైన అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి మార్గాన్ని ఈ పునరుత్థానం ద్వారా మనకు ఏర్పరుస్తున్నాడు. ప్రియమైన దైవ ప్రజలారా, చివరిగా ఈ పునరుత్థానం తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తుంది. ప్రియమైన
దైవ ప్రజలారా. అయితే ఈనాడు ఈ పరిశుద్ధ గడియలో మరి ఫుల్టన్ జస్టిన్ అనేటువంటి ఆర్చ్ బిషప్ గారు, అగ్రపీఠాధిపతులు ఈ క్రీస్తు ప్రభు గురించి ఏం చెబుతున్నారో ఒకసారి ఆలకిస్తాం. ఈ విధంగా అంటూ ఉన్నాడు, అందరూ మరణించి అంతమైతే క్రీస్తు మాత్రం మృతి చెంది మరలా సమాధి నుండి లేచి పునరుత్థానమైనాడు. దీనిని ప్రస్తావిస్తూ, మరణించిన క్రీస్తు తిరిగి లేచాడని ప్రస్తావిస్తూ, అందరూ ఈ భూలోకములో సంతోషంగా జీవించడానికి పుడితే యేసు మాత్రము మలినమైన మానవాళి కొరకు, పాప బందీలుగా ఉన్న మానవాళి కొరకు, సైతానుకు బందీలుగా ఉన్న మానవాళి కొరకు ఆయన మరణించడానికే పుట్టాడు, అదేవిధంగా పునరుత్థానం అవ్వడానికే మరణించాడు అని ఆర్చ్ బిషప్ ఫుల్టన్ జస్టిన్ గారు విశదపరుస్తున్నారు. ప్రియమైన దైవ ప్రజలారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇదే ప్రతి క్రైస్తవుడి యొక్క సందేశం. ఈనాడు ఈ యొక్క ఆదివారం రోజున, ప్రభు పునరుత్థాన పండుగ రోజున మన సందేశం ఇదే. ఈ లోకములో అనేక మంది మేధావులు పుట్టారు, తెలివి కల వాళ్ళు పుట్టారు, గొప్ప వాళ్ళు పుట్టారు, కానీ వారు మరణించి తిరిగి లేవలేదు. కానీ నా రాజు, నా క్రీస్తు రాజు, నా మృత్యుంజయుడు అనే క్రీస్తు ప్రభు రారాజు మరణించి మరణమనే ముళ్ళుని జయించి ఉత్థానమవుతూ మనకొక గొప్ప సందేశాన్ని ఇచ్చాడని మనం ఈ రోజున తెలుసుకోవాలి. ప్రియమైన దైవ ప్రజలారా, అయితే ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, క్రీస్తు ప్రభువు ఎందుకు ఉత్థానమయ్యారు? చాలా కారణాలు ఉన్నాయి. ఆయన ఎందుకు ఉత్థానమయ్యారో కొన్ని కారణాలు చూద్దాం. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది క్రీస్తు ప్రభువు ఆయన మరణించి మరణాన్ని జయించి నా కొరకే ఉత్థానమయ్యారని మనం అర్థం చేసుకోగలగాలి. అందులో మొట్టమొదటిది, తన మాటను నిజం చేసుకోవడానికి ఆయన ఉత్థానమయ్యాడు. ఆయన వాక్య పరిచర్య చేసే సందర్భంలో తన శిష్యులతో, అనేక మందితో ప్రభు ఈ విధంగా అన్నాడు. అందులో మనం చూసినట్లయితే మత్తయి శుభవార్త 12వ అధ్యాయము 4వ వచనంలో క్రీస్తు ప్రభు యోనా ప్రవక్త గురించి ప్రవచిస్తూ, యోనా ప్రవక్త గురించి పలుకుతూ, ఇదిగో యోనా ఏ విధముగానైతే ఆ చేప గర్భంలో 3 నాళ్ళు ఉండి తిరిగి వచ్చాడో, అదేవిధంగా మనుష్య కుమారుడు కూడా భూగర్భంలో 3 నాళ్ళు ఉండి తిరిగి లేస్తాడు. అది వాస్తవము, అది నిజము, ఇది జరుగుతుంది అని తాను చెప్పిన మాటలు నెరవేర్చుకోవడానికి ఆయన ఈనాడు తిరిగి లేచాడు. ప్రియమైన దైవ ప్రజలారా, ఆయన చెప్పిన ప్రవచనము నెరవేర్చబడింది. అంతేకాదు, యోహాను శుభవార్తలో 2వ అధ్యాయము 19వ వచనంలో పరిసయ్యులతో, సద్దుకాయులతో, వారితో సకల సంభాషణ వచ్చినప్పుడు, ఈ ఆలయమును మీరు పడగొట్టుడు, నేను దీనిని 3 రోజులలో లేపుదును అని ప్రభు అంటున్నాడు. ఆయన యెరూషలేము ఆలయము గురించి కాదు, తన యొక్క దేహము గురించి మాట్లాడుతున్నాడు. తన గురించి అక్కడ సందర్భంలో దాన్ని నెరవేర్చుకోవడానికి మరి ఈనాడు ప్రభు తన మాటలు నెరవేర్చుకోవడానికి తిరిగి లేచాడు. ప్రియమైన దైవ ప్రజలారా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మొట్టమొదటిగా పునరుత్థానమైంది ప్రభు. తను పలికిన పలుకులు నెరవేర్చగలగడానికి, నెరవేర్చాను నిరూపించడానికి ఆయన తిరిగి లేస్తున్నాడు. మనల్ని కూడా ఆయన లేపుతాడు. ఏ విధంగా? అంధకారంలో వాడిని వెలుగులోకి, పాపదాస్యంలో వాడికి మరి నిత్య జీవితంలోనికి ఆయన లేపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మాటలను విశ్వసించాలి. అందరం నించుని మన విశ్వాసాన్ని వ్యక్తపరుచుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొన్సు పిలాతుకి అధికారములకు లోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళములోకి 3వ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనములను విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను.
నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. మన వ్యక్తిగత అవసరముల కొరకు, కుటుంబ అవసరముల కొరకు, విచారణ అవసరముల కొరకు పునరుత్థాన క్రీస్తు ప్రార్థించుకుందాం. ఓ సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మీరు చీకటిపై, పాపంపై విజయాన్ని సాధించి మాకు శాంతిని, సమాధానాన్ని, వెలుగును దయచేశారు. ఈ పండుగ నాడు మీ బిడ్డలు చేసిన విన్నప ప్రార్థనలు ఆలకించి వారికి కావలసిన సంతోషమును, సహాయమును అందించండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. స్వీకరించుమా మా దేవా, స్వీకరించుమా మా కానుక, స్వీకరించుమా మా దేవా, స్వీకరించుమా మా కానుక. ఈ దివ్య బలిలో మా ప్రేమ కానుక ఆదరముతో స్వీకరించుమా, ఆదరముతో స్వీకరించుమా. వసగిన కానుక, శ్రేష్టమైన కానుక, నీ సన్నిధిలో దేవా సమర్పింతుము. నీ వసగిన కానుక, శ్రేష్టమైన కానుక, నీ సన్నిధిలో దేవా సమర్పింతుము. లెక్కలేనన్ని వరములిచ్చావు, లెక్కలేనన్ని వరములిచ్చావు, నన్ను నీకు అర్పింతును. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ పవిత్ర బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమటుల ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, ఈ పవిత్ర బలి ద్వారా నీ శ్రీ సభ అద్భుతమైన విధముగా నూతన జన్మమును పొంది పుష్టిగా పోషింపబడుచున్నది. పాస్కోత్సవానందముతో నిండిన మనస్సులతో మేము నీకు ఈ బలిని సమర్పించుచున్నాము. కావున మా అర్పణములను అంగీకరించి మా సంతోషమును పరిపూర్ణము గావించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు
కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. పావన ప్రభువా, ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుట యుక్తము. మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ పవిత్ర దినము, ఈ పవిత్ర కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుట రక్షణదాయకము. ఏలయనా లోక పాపములను పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడే. అతడు తన మరణము చేత మా మరణమును ధ్వంసము చేసి తన ఉత్థానము చేత మాకు పునర్జీవమును ప్రసాదించెను. ఆ కారణమున మానవ జాతి అంతయు పాస్కానందముతో నీ స్తుతిగానమును చేయుచున్నది. శక్తివంతులైన పరలోకపు వాసులను, దూతల దళములను నీ మహత్వమును నిరతము స్తుతించుట ఎట్లనగా, హోసానా 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 హోసానా. స్తుతి స్తోత్రములు చెల్లింతుము, హోసానా గీతం పాడిదము. స్తుతి స్తోత్రములు చెల్లింతుము, హోసానా గీతం పాడిదము. హోసానా 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 హోసానా. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. హోసానా 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 హోసానా. ఏలిన వారి నామమున వించేవారు ధన్యులు. ఏలిన వారి నామమున వించేవారు ధన్యులు. ఆశీర్వదింపబడిన వారు మహోన్నతమున హోసానా. ఆశీర్వదింపబడిన వారు మహోన్నతమున హోసానా. హోసానా 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 హోసానా. పావన పిత, మీరు నిక్కముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలయనా మీ కుమారును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై
ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ మా ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరే, మీరందరూ దేనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ఏలిన వారా, నా సర్వేశ్వర, ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకుని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరే, మీరందరూ దేనిని తీసుకొని దేని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై తారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా ఏలిన వారా, నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణమొందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో వేంచేయును. క్రీస్తు మరణమొందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో వేంచేయును. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని పవిత్ర బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము.
అతడు మమ్మ మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయువు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్తేగు పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత జాన్ మరియ వ్యాని గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేమందరము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచి పవిత్ర బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీసభను, మీ సేవకుడుగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్ర పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ మీరు సంపాదించుకుని నా ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ మీ ప్రియమైన ప్రజల మనవులను కోరికలను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదిరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయినటువంటి మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమున వీరిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను వరములను లోకమునకు సమృద్ధిగా దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ఆ పునరుత్థాన క్రీస్తు ప్రభు తన పునరుత్థాన ఫలాలు పవిత్రాత్మ ఫలము, విశ్వాసం అనే ఫలము, అలా అనేక ఫలాలు మనపై మన కుటుంబాలపై సమృద్ధిగా కుమ్మరిస్తూ మనలందరినీ తన వెలుగులో నడిపించమని ప్రభువు నేర్పినటువంటి పరలోక జపం ద్వారా ప్రార్థించుకుందాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఓ పునరుత్థాన యేసు ప్రభువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును, ఆరోగ్యమును, ఐశ్వర్యములను అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునరుత్థాన క్రీస్తు ప్రభుస్తున్న శాంతిని, సమాధానమును ఒకరికొకరము తెలుపుకుందుము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల,
లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపమును పరిహరించిన క్రీస్తు ప్రభువు. ఈ పవిత్ర విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తుని శరీర రక్తములు మన నిత్య జీవితం మనకు చేర్చునుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. లోక కళ్యాణ విందు కల్వరిగిరి వేడుకగా. కల్వరి లోక కళ్యాణ విందు కల్వరిగిరి వేదికగా. స్మరణీయ విందు ప్రభుయాగ విందు బలి పూజ వేడుకగా. స్మరణీయ విందు ప్రభుయాగ విందు బలి పూజ వేడుకగా. రండి దైవ జనమా రండి, ప్రేమను తలపించు ఈ విందుకు. స్వర్గమే దిగి వచ్చి మన ముందుకు. ప్రేమను తలపించు ఈ విందుకు. స్వర్గమే దిగి వచ్చి మన ముందుకు. జీవ విందు నిత్య జీవ విందు, పరమ నుండి వచ్చిన ప్రేమ విందు. జీవ విందు నిత్య జీవ విందు, పరమ నుండి వచ్చిన ప్రేమ విందు. పునీతైన్యస్వార్ చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కార్పడిన నీల నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లా చేయకండి. దృష్టి చేతిలో దొరుకున్నట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. మీ అందరికీ మరి ఒకసారి ఫాదర్ల తరపున సిస్టర్ల తరపున మా హృదయపూర్వక యేసు ప్రభు పునరుత్థాన పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ శ్రీ సభను శాశ్వతమైన ప్రేమతోనూ కృపతోనూ కాపాడుము. తద్వారా పాస్కా పరమరహస్యముల ప్రతిఫలముగా
నూతనీకరింపబడిన నీ శ్రీ సభ ఉత్థాన మహిమలో ప్రవేశింపనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ శరముల వంచి పునరుత్థాన ప్రభు విశిష్ట ఆశీస్సుల కొరై ప్రార్థింపుడు. సర్వశక్తిగల సర్వేశ్వరుడు ఈ ఉత్థాన మహోత్సవము నాడు మేము ఆశీర్వదించి సకల పాపముల నుండి కీడుల నుండి రక్షించునుగాక. తన కుమారుని ఉత్థానము ద్వారా దేవుడు మనకు స్వస్థతను దయచేసెను. అతడు తన వాగ్దానమును నెరవేర్చి మీకు నిత్య జీవమును దయచేయునుగాక. మీరు క్రీస్తు శ్రమలపై మననము చేసి దుఃఖించితిరి. ఇప్పుడు అతని ఉత్థానమును ఆనందముతో కొనియాడుచున్నారు. నిత్య విందునకు సంతోషముతో అతడు మేము ఆహ్వానించునుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మేమందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. మృత్యుంజయుడితడే, తొలి మృత్యుంజయుడితడే, మృత్యుంజయుడితడే,